కావలిపట్నంలోని వైఎస్ఆర్సీపీ నాయకుడు శశయ్య 100 మంది అనుచరులు అభిమానులతో బుధవారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నాడు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీదా మస్తాన్రావు వీరేంద్రకి సెలవులు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పురిని అల్లూరు మండలం పురిని రామ మందిరం నుంచి సుమారుగా 75 మంది, సుబ్బానాయుడు తోపు నుంచి పురిని మధ్య సుబ్బానాయుడు తోపు నుంచి 25 మంది ఈరోజు మా బిఎంఆర్ అభిమానంతో ఆయనకుండే మంచి పేరుతో తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా పల్లిన తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి ఇతర పార్టీ నుంచి వచ్చేటువంటి కార్యకర్తలు నాయకుల యొక్క చేరికి ఒక అచ్యుతంగా మేము తెలియజేసుకున్నాం. ఇది కేవలం ఒక నాయకుడి మీద ఉన్నటువంటి అభిమానమే కాదు, వాళ్ళ గ్రామాల్ని అభివృద్ధి చేసుకుని కోరుకున్నా కూడా ఈరోజు రాహుల్ గాంధీకి ఆ రాత లేదు, ఆ యోగ్యత లేదు. ఈరోజు పేద బడుగు బలహానిక వర్గాల నుంచి వెనుకబడి తరగతి నుంచి వచ్చిన మోడీ గారే, ఆయన మీకు తెలుసుకోలేదు, ఆయన యొక్క పిల్లలు పాచి పనులు చేసుకునేటువంటి ఒక తల్లి బిడ్డ అతను. ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే ఒకరి సహకారం ఒకరికి ఉంటూ ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి వీలవుద్దని చెప్పి అందరూ కూడా ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు. అదే కాదు, కావలి శాసనసభ్యుగా సభ్యుడిగా తిరిగి పోటీ చేస్తున్నారు. కావలి నియోజకవర్గంలో నుంచి ఒక అల్లూరు మండలం మోపూరు గ్రామం నుంచి రైతు బిడ్డగా పుట్టినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా రైతులు కష్టాలు తీర్చిన వాడిగా గ్రామీణ ప్రజలాన్ని అల్లూరు మండలాన్ని కానీ కావలి నియోజకవర్గాన్ని కానీ రైతాంగం యొక్క కష్టాలు. వివేకానంద యూత్ ఆధ్వర్యంలో లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాయని వివేకానంద యూత్ అధ్యక్ష ఉపాధ్యక్షులు పేర్కొన్నారు. ఇవి తర్వాత సూపర్ 8 కి వెళ్తామని వారు తెలియజేశారు. వివేకానంద యూత్ అధ్యక్షుడు మేము, మా యొక్క మణి వివేకానంద యూత్ ఉపాధ్యక్షుడు. మా యూత్ ఆధ్వర్యంలో గాయత్రి నగర్లోని స్వామి వివేకానంద గ్రౌండ్ స్కూల్ క్రికెట్ లీగ్ నేటికి లీగ్ మ్యాచెస్ పూర్తయిపోయాయి. 8 టీంలు సూపర్ 8లోకి వెళ్ళడం జరుగుతుంది. రేపు క్వార్టర్ ఫైనల్ మ్యాచెస్ 4 జరుగుతాయి. అందులోకి వెళ్ళి 4 టీంలు సెమీస్కి వెళ్తాయి. రేపు మార్నింగ్ 2వ తారీఖు సెమీఫైనల్ మ్యాచెస్ మార్నింగ్ మ్యాచ్ అందులోకి వెళ్ళి మధ్యాహ్నం 2వ తారీఖు థర్డ్ ప్లేస్ 3వ తారీఖు నాడు కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడును వాళ్ల అభ్యర్థులను గెలుపుకుంటేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు ప్రముఖ సినీ నటుడు శివాజీ. బుధవారం కావలి పట్నంలో ఉదయగిరి బ్రిడ్జి సమీపంలో ప్రచార రథంపై నుండి ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, గుర్తుపెట్టుకోండి, 10 సంవత్సరాలు తెలుగుదేశం కార్యకర్తలు కానీ మిగతా బీదా బిక్కి కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత అవస్థలు పడ్డారో, ఇకపై మనకు అవస్థలు వద్దు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రావాలి, ఇక్కడ బాబు గారు రావాలి, విద్యార్థులకు జాబులు రావాలి. మోడీ బాబు జోడి, మిగతా వాళ్ళందరూ కబోడి. సీమాంధ్ర కోసం మన సింహపురి ముద్దుబిడ్డ కుప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఏ రేంజ్ లో పోరాడాడో, ఈ రోజు కూడా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి కోసం, అలాగే ఇక్కడ బాబు గారి కోసం ఆయన స్ఫూర్తిగా మనందరం పోరాడి ఈ 2 పార్టీలను అధికారంలో తీసుకొచ్చినట్టయితే అటు వ్యవసాయదారులకు కానీ విద్యార్థులకు కానీ. ఇంకొక ముఖ్య విషయం, మా చెల్లెళ్ళు చదువుకొని శీఘ్రంగా ఇంటికి తిరిగి రావాలంటే ఇక్కడ బాబు రావాలి, అక్కడ మోడీ రావాలి. మధ్యలో ఏ ఒక్కడు వచ్చినా మన పిల్లలు ఇంటికి రారు, మనకి జాబులు రావు, మన వ్యవసాయం ఉండదు, భూములు మొత్తం దోచుకుంటారు. అదంతా మీకు ఇష్టమేనా? అయితే ఏం చేయాలి? కేంద్రంలో ఎవరికి ఓటు వేయాలి? ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి? ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి? వందే మాతరం, వందే
వందే మాతరం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ. కావలి కచ్చరమిట్టలోని సదరన్ తెలుగు బాప్టిస్టు చర్చిలో 2 రోజులు నిర్వహించిన విరామ బైబిల్ పాఠశాల పూర్తయిన సందర్భంగా పట్నంలో మంగళవారం చిన్నారులు ర్యాలీ నిర్వహించారు. పాటపాడి దేవుని మహింపరుద్దాం. ఈ సమయం మనందరూ కలిసి చిన్న చిన్న అడుగులతో అడుగులు పాట మనం కలిసి పడదాం. 3, 2, 1. చిన్ని చిన్ని అడుగులతో అడుగులో నాడుగు వేస్తూ యేసుని వెంబడించెదన్, నేను యేసుని వెంబడించెదన్. చిన్ని చిన్ని అడుగులతో అడుగులో నాడుగు వేస్తూ యేసుని వెంబడించెదన్, నేను యేసుని వెంబడించెదన్. నాకున్నది అన్నీ యేసునిచ్చెదన్, నిన్నగా యేసుని